వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే చలో కాళేశ్వరం నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం, నిపుణులు, మీడియా ప్రతినిధులకు రాక ప్రభుత్వం ఆరోపణలు నింగు తేల్చడమే లక్ష్యం. బ్యారేజ్ల చేతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మరోవైపు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలనే ఆందోళన. పెద్దపల్లి కలెక్టర్ ఎదుట రైతుల నిరసన. యాత్ర కాదు చరిత్ర చూడు. పాలమూరు రంగారెడ్డి 70 ఏళ్ల కాంగ్రెస్ వల్లే స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో జల హక్కులు మోక్షం. ఇప్పుడు ప్రాజెక్టులపై పోటీ. యాత్రలో హస్తం పార్టీ. సైరా సవాల్. నీ సీటుకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దాం, నాపై గెలిచి చూపించు, ఇదే నా ఛాలెంజ్ కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ తారక రామారావు ధీటుగా స్పందించారు. మొగాడు అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటైనా గెలిచి చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్కు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. మనిద్దరమే ముఖాముఖి తలపడదాం, మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం రా అని సవాల్ చేశారు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మల్కాజ్గిరి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేయడం జరిగింది. మీకు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకి కేటీఆర్ గారు మనిద్దరమే తడబడదాము, మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తా చూసుకుందాం రాని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రేవంత్. ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు. సిబిటి పద్ధతుల్లోనే ఎగ్జామ్. జూన్ లేదా జూలైలో పరీక్షలు. వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల సంఖ్యలో పోస్టులు అనేది విడుదల చేయడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులకు నిరుద్యోగులకు ఇదొక శుభవార్త. కొత్త రేషన్ కార్డు ఎప్పుడో ఆశగా ఎదురు చూస్తున్న అరులైన పేదలు. ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన. పథకాలకు ప్రమాణకంతోనే ఆందోళన. త్వరగా కార్డులు ఇవ్వాలంటే డిమాండ్. 6.5 లక్షల కార్డులు ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్. సుమారు 21 లక్షల మందికి ప్రయోజనం. హైదరాబాద్లో మన యాత్రి పేరుతో ఒక కొత్త యాప్. ఆటో డ్రైవర్లకు శుభవార్త. ప్రాణం తీసిన నిమిషం నిబంధన. సమయానికి పరీక్ష కేంద్రం చేరుకొని విద్యార్థి ఆత్మహత్య. నిన్న జరిగిన ఇంటర్ పరీక్షలలో నిమిషం నిబంధన వల్ల విద్యార్థి లేట్ అవ్వడం వల్ల చాలా మంది 19,000 మంది విద్యార్థులు ఆ పరీక్షకి హాజరు కాలేకపోయారు. దానితో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఆర్టీసీ జాబ్ కావాలనో వాళ్ళకి ఇదొక శుభవార్త. ఆర్టీసీలో ఉద్యోగులకు నోటిఫికేషన్. ఇంటర్వ్యూ ఆధ్వర్యంగా ఎంపిక. టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు భర్తీ చేయనుంది. వీటిలో ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3, ట్యూటర్ 2 ఖాళీలు ఉన్నాయి. ఎంఎస్సీ నర్సింగ్ చేసే అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుకు ఆధారంగా నెలకు 20,000 నుంచి 50,000 వరకు వేతనాలు చెల్లిస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఎవరైతే ఆర్టీసీ జాబ్ వెతుకుతున్నారో వాళ్ళకి ఇదొక శుభవార్త. నూతన పెన్షన్ విధానం రద్దు చేయాల్సిందే. పాత పెన్షన్ విధానం అమలుకు పోరాటం. మే 1 నుంచి దేశవ్యాప్త సమోకు ఉద్యోగాలు రెడీ. సమోకు సిద్ధంగా 24 లక్షల మంది ఉద్యోగాలు. మార్చి 19 అన్ని జోన్ల జీఎంలకు సమో నోటిఫికేషన్లు. అడ్వర్టైజింగ్ మార్కెట్లో పోటీని అన్వేషిస్తుందని గూగుల్పై 19,850 కోట్ల దావా. అడ్వర్టైజ్మెంట్ మార్కెట్లో పోటీని పెంచుతుందని సెర్చ్ ఎంజిన్ దిగ్గజం 32 మీడియా గ్రూపుల ఆరోపణలు. గూగుల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ద్వారా చాలా వరకు కంపెనీలు నష్టపోతున్నాయని గూగుల్ కంపెనీ మీద 18,850 కోట్ల దావా వేయడం జరిగింది. భారత్లో 13,874 చిరుతలు. దేశంలో చిరుతల సంఖ్య పెరిగింది. 2018 దేశవ్యాప్తంగా 12,852 చిరుతలు ఉండగా 2020 నాటికి 13,874 చిరుతలు అయ్యాయి. ఉక్రెయిన్ బలగాలకు పంపితే అణు యుద్ధం తప్పదు.